అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మాయా అద్దం. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అద్భుత శక్తుల వల్ల ఎంతో లాభం ఉంటుందని అందరూ అపోహపడతారు. కానీ ఒక్కొక్కసారి వాటి వల్ల తీరని నష్టం జరుగుతుంది. అందుకు నిదర్శనగా నీకు వజ్రగిరి రాజైన అమరదీపుడి ఉదంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజు అమరదీపుడికి ఆదర్శ ప్రభువులాగా రాజ్యం చేసి అఖండ కీర్తి తెచ్చుకోవాలన్న ఆశ అయితే ఉండేది. కానీ అందుకు తగిన సామర్థ్యం కానీ శక్తియుక్తులు కానీ లేవు. అయినా అతను కనిపించిన ప్రతి సన్యాసికి తన ఆశయం చెప్పి అందుకు వారేమైనా సహాయపడగలరేమో అనుకునేవాడు. ఏ సన్యాసి కానీ యోగి కానీ అమరదీపుడికి ఎలాంటి సహాయము చెయ్యలేకపోయారు. కానీ ఒక్కసారి ఎవరో సాధువు అమరదీపుణ్ణి చూడవచ్చి అతని సేవలు అందుకొని అతని ఆశయం విని ఒక అద్దాన్ని అతని చేతికిచ్చి, రాజా, ఇది అద్భుత శక్తులు గల అద్దం. ఇది నీ కింద పనిచేసే వాళ్ల మీద అద్భుతమైన నిఘా ఉంచుతుంది. ఇది 1000 మంది వేగుల వాళ్ల పెట్టు. ఏ సమయంలో కానీ నీకు ఎవరి మీదైనా అనుమానం కలిగినట్లయితే వాళ్లను తలుచుకొని ఈ అద్దంలోకి చూశావంటే వాళ్ళు ఏమనుకుంటున్నది నీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ అద్దం సహాయంతో నువ్వు నీ కొలువు చేసేవారి అందరి మనస్తత్వాలు తెలుసుకొని ఆదర్శప్రాయంగా రాజ్యం చెయ్యవచ్చు అన్నాడు. ఆ అద్దం సహాయంతో తాను ఆదర్శప్రాయుడైన రాజుగా చరిత్ర ప్రసిద్ధి సంపాదించవచ్చు అనుకున్నాడు అమరదీపుడు. అతను ఆ అద్దాన్ని ఎవరికంటా పడకుండా ఒకచోట దాచి దాని మీద పూర్తిగా ఆధారపడి రాజ్యం చెయ్యసాగాడు. ఇప్పుడతను తన బుద్ధిని ఉపయోగించటం మానేశాడు. మంత్రులను సలహా అడగటం మానేశాడు. లోగడ అతను కొందరిని పూర్తిగా నమ్మి వారి సలహాలను పాటించేవాడు. కానీ ఇప్పుడు అతను ఎవరినీ గుడ్డిగా నమ్మనవసరం లేదు. అందరి ఆలోచనలు అద్దం బయట పెడుతుంది. మంత్రులకు రాజుగారి ప్రవర్తనలో మార్పు కనపడింది. కానీ అందుకు కారణం తెలియలేదు. రాజు ఏదో నిర్ణయాలు చేసి మంత్రులను అమలు చేయమనేవాడు. కానీ వాళ్ళ అభిప్రాయం అడిగేవాడు కాదు. ఎవరికైనా తన నిర్ణయాలు నచ్చనట్లు అనుమానం తగిలితే వారేమనుకుంటున్నది అద్దంలో కనిపించేది. అమరదీపుడికి తన ప్రధానమంత్రి అయిన విక్రమసేనుడి మీద అనుమానం కలిగింది. అద్దంలో చూస్తే విక్రమసేనుడికి తన మీద ఏ మాత్రమూ గురి లేదని, తనను పరమ మూఢుడనుకుంటున్నాడని అమరదీపుడికి తెలిసిపోయింది. వెంటనే అతను నేరారోపణ, విచారణ లాంటివి ఏమీ లేకుండా తన ప్రధానమంత్రిని కారాగార గృహంలో పెట్టించాడు. ఇది జరిగాక సహజంగా రాజుగారి ఉద్యోగులలో చాలామందికి రాజుగారి వివేకం గురించి అనుమానం తలెత్తింది. అందరూ రాజుగారి అనుమానానికి పాత్రులయ్యారు. అందరి ఆలోచనలు అద్దం చూపింది. రాజు అందరినీ చెరసాలలో పెట్టించాడు. ఈ పాటికి దేశంలో చాలా కలవరం ప్రారంభమయ్యింది. ప్రజలలో శాంతి నెలకొల్పే భారాన్ని సేనాధిపతికి అప్పగించాలనుకొని అమరదీపుడు ఎందుకైనా మంచిదని అతన్ని గురించి అద్దం ఏమంటుందోనని చూశాడు. రాజుకు మతిపోయినట్లయింది. సేనాధిపతి పొరుగురాజుతో చేతులు కలిపి అమరదీపుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. మరుక్షణం సేనాపతి కూడా చెరసాల ప్రవేశించాడు. వజ్రగిరి ప్రజలకు ఇక ఎలాంటి సందేహమూ మిగలలేదు. వాళ్ళు తమ రాజుకు పూర్తిగా మతిపోయిందనుకున్నారు. రాజుగారికి మతి చెడిందని, అతను రాజ్యపాలనకు పనికిరాడని ప్రజలు గట్టిగానే అనసాగారు.
అమరదీపుడికి ఏం చెయ్యాలో పాలుపోక తన కొడుకు సలహా తీసుకుందామనుకున్నాడు. వాడి ఆలోచనలు అద్దంలో స్పష్టంగా తెలిశాయి. తన తండ్రిని ఎవరి చేతనైనా హత్య చేయించటమా, తానే చెరలో పెట్టించి రాజ్యాభిషేకం చేసుకోవటమా, ఏది మేలని కాంతిదీపుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తన కొడుకులో అలాంటి ఆలోచనలు రేపిన తాను ప్రజలను ఆదర్శ ప్రభువులాగా పరిపాలించటం కలలో వార్త. అమరదీపుడు తన కొడుకును పిలిచి, నాయనా, నాకు రాజ్యం చెయ్యాలని లేదు. రేపు నీకు పట్టాభిషేకం చేసి నేను అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆ రోజే తను లోగడ కారాగృహంలో పెట్టిన ఉద్యోగులందరినీ చెరవిడిపించాడు. మర్నాడు కాంతిదీపుడు రాజయ్యాడు. అమరదీపుడు మాయా అద్దాన్ని బద్దలు కొట్టి కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు. ఈ పరిణామం చూసి వజ్రగిరిలో సంతోషించని వారు లేరు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంత అపూర్వమైన అద్దం అమరదీపుడికి ఎందుకు ఉపయోగపడకపోయింది? అది రాజులోపమా, అద్దం లోపమా? తనకు ఉపయోగపడని అద్దం తన కొడుకుకైనా ఉపయోగపడుతుందేమో చూడకుండా రాజు తపస్సు చేసుకోబోతూ ఎందుకు పగలగొట్టాడు? తన కొడుకు దాని సహాయంతో ఆదర్శ ప్రభువులాగా రాజ్యం చేస్తాడేమోనన్న అసూయతోన ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ అద్దంలో ఏ అద్భుత శక్తి ఉన్నప్పటికీ ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసేటట్టు తోడ్పడే శక్తి మాత్రం లేదు. అది మనుషుల ఆలోచనలను తెలుపుతుంది. రాజు తనకు ఎవరి మీదైనా అనుమానం కలిగినప్పుడే అద్దంలో వారి ఆలోచనలు చూస్తాడు. సహజంగా అవి రాజుకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఏ కారణమూ లేక రాజు ఎవరినీ శంకించడు కదా. కపోతే మామూలు సమయాల్లో రాజోద్యోగులు తమ సొంత సమస్యలు గురించి ఆలోచిస్తారు కానీ రాజుగారికి పరిపాలనలో ఎట్లా సహాయపడటమా అని ఆలోచించరు. ఆ అద్దం రాజోద్యోగుల శక్తి సామర్థ్యాలను గురించి చెప్పలేదు. రాజుకు నిజంగా ఉపయోగపడేవి తన కింద వాళ్ల శక్తి సామర్థ్యాలు. అది అలా ఉంచి మనుషులకు తాత్కాలిక ప్రేరణల వల్ల కలిగే లక్షలాది ఆలోచనలు ఆచరణలోకి రావు. అవి ఆలోచనలుగానే ఉండిపోతాయి. కానీ అవి తనకు విరుద్ధంగా ఉన్నప్పుడు రాజుకు తన పట్ల అవతలి వాళ్ళు ద్రోహం చేసినట్లే అనిపిస్తుంది. మాయా అద్దం అమరదీపుడికి చేసిన పెద్ద ద్రోహం అదే. అది చేసిన చిన్న ద్రోహం ఏమంటే, రాజు సమర్థవంతంగా పరిపాలించడానికి ఏ మార్గాలు అవలంబించాలో వాటి అన్నిటి స్థానము ఆ అద్దం ఆక్రమించుకుంది. ఫలితం ఏమిటి? అత్యుత్తమ పాలకుడు అనిపించుకోవాలనుకున్నవాడు అద్దం మూలంగా అతి అధమ పాలకుడు అని అనిపించుకున్నాడు. ఆ అద్దం తన కొడుక్కు కూడా అదే గతి పట్టించగలదు. అందుకే దాన్ని పగలగొట్టడం అవసరమయ్యింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.